2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 80వ. 2026 హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత పాస్పోర్టు 5 స్థానాలు ఎగబాకి 80వ స్థానంలో నిలిచింది. భారత పౌరులు వీసా లేకుండా లేదా వీసా ఆన్ అరైవల్తో 55 దేశాలకు ప్రయాణించవచ్చు. 2025లో 85వ స్థానంలో నిలిచింది. ఆసియా నుంచి అగ్ర పాస్పోర్ట్లు వచ్చి సింగపూర్ మొదటి స్థానంలో ఉండగా జపాన్ మరియు దక్షిణ కొరియా రెండవ స్థానంలో నిలిచాయి. ఈ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ పాస్పోర్ట్లను ర్యాంక్ చేస్తుంది. భారతదేశంలో సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యానును ప్రవేశపెట్టిన తొలి గ్రామీణ బ్యాంకు ఏది? త్రిపుర గ్రామీణ బ్యాంకు. త్రిపుర గ్రామీణ బ్యాంకు భారతదేశంలో సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యానును ప్రవేశపెట్టిన మొట్టమొదటి గ్రామీణ బ్యాంకుగా అవతరించింది. ఈ చొరవ వినూత్న పాలనా పద్ధతులకు గాను బ్యాంకుకు ప్రతిష్టాత్మకమైన స్కోచ్ సిల్వర్ అవార్డును సంపాదించి పెట్టింది. సౌరశక్తితో నడిచే ఏటీఎం వ్యాను గ్రామీణ మరియు విద్యుత్ కొరత ఉన్న ప్రాంతాల్లో బ్యాంకింగ్ సౌకర్యాన్ని మెరుగుపరుస్తుంది. ఈ ఇనిషియేటివ్ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జూలై 21, 2023న ప్రారంభించారు. 2026 సంవత్సరానికి గాను భారతదేశ జీడిపి వృద్ధి అంచనాలను ప్రపంచ బ్యాంకు ఎంత శాతానికి పెంచింది? 7.2%. ప్రపంచ బ్యాంకు 2026 ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను 7.2% పెంచింది. ఈ సవరణ బలమైన దేశీయ డిమాండ్ను ప్రతిబింబిస్తుంది. పన్ను సంస్కరణలు గృహ ఆదాయాలను మెరుగుపరిచాయి. గ్రామీణ వినియోగం స్థితిస్థాపకంగానే ఉంది. సేవల రంగం బలంగానే ఉంది. భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతుంది. ఈ అంచనా ఆర్థిక స్థిరత్వానికి మద్దతిస్తుంది. 2024 ఎగుమతి సన్నద్ధత సూచికలో పెద్ద రాష్ట్రాల విభాగంలో మొదటి ర్యాంకు సాధించిన రాష్ట్రం ఏది? మహారాష్ట్ర. 2030 నాటికి $1 ట్రిలియన్ వస్తువుల ఎగుమతుల లక్ష్యాన్ని సాధించడానికి మరియు వికసిత్ భారత్ 2047 నాటికి భారతదేశ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ఎగుమతి సంసిద్ధతను అంచనా వేస్తూ నీతి ఆయోగ్ ఎగుమతి సంసిద్ధత సూచిక 2024ను విడుదల చేసింది. అత్యధిక పనితీరు కనబర్చిన పెద్ద రాష్ట్రాలు వచ్చేసి మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా తమిళనాడు రెండవ స్థానంలో, గుజరాత్ మూడవ స్థానంలో, ఉత్తరప్రదేశ్ 4వ స్థానంలో, ఆంధ్రప్రదేశ్ 5వ స్థానంలో నిలిచాయి. అయితే అత్యధిక పనితీరు కనబర్చిన చిన్న లేదా ఈశాన్య రాష్ట్రాలు అంటూ కేంద్రపాలిత ప్రాంతాలైన ఉత్తరాఖండ్, జమ్మూ అండ్ కాశ్మీర్, నాగాలాండ్, దాద్రా నగర్ హవేలీ మరియు దామన్ దియు అదేవిధంగా గోవా నిలిచాయి. ప్రపంచంలోని మొట్టమొదటి లూనార్ టైమ్ ఎఫెమెరిస్ సాఫ్ట్వేర్ LTE 440ని ఏ దేశ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? చైనా. LTE 440 లూనార్ టైమ్ ఎఫెమెరిస్ అని పిలువబడే ప్రపంచంలోని మొట్టమొదటి చంద్ర సమయపాలన సాఫ్ట్వేర్ను చైనా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. సాపేక్ష ప్రభావాల వల్ల అనగా బలహీనమైన గురుత్వాకర్షణ శక్తి కారణంగా చంద్రునిపై గడియారాలు కొంచెం వేగంగా నడుస్తాయి. భూమి మరియు చంద్రుని మధ్య సమయ వ్యత్యాసాలను పరిష్కరించడానికి నాన్జింగ్లోని పర్పుల్ మౌంటైన్ అబ్జర్వేటరీ పరిశోధకులు ఈ సాఫ్ట్వేర్ను రూపొందించారు. ఇది భవిష్యత్తులో నావిగేషన్, కమ్యూనికేషన్ మరియు చంద్ర కార్యకలాపాల కోసం ల్యాండింగ్ వ్యవస్థలకు కీలకమైనది. నేషనల్ ఒలింపిక్ అకాడమీ ఆఫ్ ఇండియా డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? గగన్ నారంగ్. ఒలింపిక్ పతక విజేత మరియు
భారత ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడైన గగన్ నారంగను భారత జాతీయ ఒలింపిక్ అకాడమీ ఎన్ఓఏ డైరెక్టర్గా నియమించారు. ఈ నియామకాన్ని జనవరి 8, 2026న ఆమోదించారు మరియు తర్వాత ఐఓఏ జనరల్ హౌసు ఆమోదించింది. సిజిహెచ్ఎస్ లబ్ధిదారుల కోసం 20 లక్షల పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమాను ఎవరు ప్రారంభించారు? ఆర్థిక మంత్రిత్వ శాఖ. ఆర్థిక మంత్రిత్వ శాఖ జనవరి 2026లో పరిపూర్ణ మెడిక్లెయిమ్ ఆయుష్ బీమాను ప్రారంభించింది. ఇది సిజిహెచ్ఎస్ అనగా సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ లబ్ధిదారుల కోసం ఉద్దేశించబడింది. ఇది 10 నుంచి 20 లక్షల ఆసుపత్రి కవర్ను అందిస్తుంది. ఇది న్యూ ఇండియా అష్యూరెన్స్ కవర్ను అందిస్తుంది. క్లెయిమ్ రహిత బోనసులు అందుబాటులో ఉంటాయి. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు ఆరోగ్య సంరక్షణ భద్రతను బలపరుస్తుంది. నిరాయుధీకరణ విషయాలపై యుఎన్ సలహా బోర్డు 2026-27 అధ్యక్షుడిగా ఎవరు నియమితులయ్యారు? బి వెంకటేష్ వర్మ. 2026-27 కాలానికి నిరాయుధీకరణ విషయాలపై సలహా బోర్డుకు అధ్యక్షత వహించడానికి సీనియర్ భారత దౌత్యవేత్త అయిన డిబి వెంకటేష్ వర్మను యుఎన్ సెక్రటరీ జనరల్ నామినేట్ చేశారు. ఈ ఏబిడిఎం ఇంతకుముందు భారతీయ దౌత్యవేత్తలను సభ్యులుగా చేర్చుకుంది. కానీ 2026 ఒక భారతీయుడిని దాని అధ్యక్షుడిగా నియమించడం ఇదే మొదటిసారి. ఐబిఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డు 2026 గెలుచుకున్న బ్యాంకు ఏది? కర్ణాటక బ్యాంకు. కర్ణాటక బ్యాంకు ఐబిఏ బ్యాంకింగ్ టెక్నాలజీ అవార్డు 2026ను గెలుచుకుంది. ఇది ఉత్తమ ఫిన్టెక్ మరియు డిపిఏ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అడాప్షన్ విభాగంలో అగ్రస్థానం నిలిచింది. డిజిటల్ బ్యాంకింగ్ రంగాల్లో దీనికి ప్రత్యేక ప్రశంసలు లభించాయి. కస్టమర్ కేంద్రీకృత డిజిటల్ పరిష్కారాలపై ఈ బ్యాంకు దృష్టి పెడుతుంది. డిపిఐ స్వీకరణ సామర్థ్యం మరియు చేరికను బలోపేతం చేసింది. ఇటీవల వార్తల్లో కనిపించిన మెంకేస్ వ్యాధి ప్రధానంగా ఏ సూక్ష్మ పోషకం యొక్క జీవక్రియ లోపాలతో సంబంధం కలిగి ఉంటుంది? రాగి, కాపర్. పిల్లల్లో మెంకేస్ వ్యాధికి మొదటి చికిత్సగా యునైటెడ్ స్టేట్స్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఎఫ్డిఏ జైకుబో అనే కాపర్ ఇస్టిడినేట్ ఇంజెక్షన్ను ఆమోదించింది. ఈ మెంకేస్ వ్యాధి అనేది రాగిని ప్రాసెస్ చేసే శరీర సామర్థ్యాన్ని ప్రభావితం చేసే అరుదైన జన్యుపరమైన రుగ్మత. ఇది జీవక్రియ, మెదడు పనితీరు, రక్త నిర్మాణం, రోగనిరోధక శక్తి, గాయం నయం మరియు ఇనుము వాడకానికి రాగి అవసరం. ఈ వ్యాధి రక్తం, కాలేయం మరియు మెదడులో రాగి స్థాయిలు తగ్గడానికి దారితీస్తుంది. రాగి ఆధారిత ఎంజైమ్ కార్యకలాపాలను తగ్గిస్తుంది. బ్లూ ఫుడ్ సెక్యూరిటీ సీ ది ఫ్యూచర్ అనే 2వ గ్లోబల్ సమ్మిట్ను ఏ దేశం నిర్వహిస్తుంది? ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ వ్యవసాయ మరియు ఆహార భద్రతా మంత్రి శ్రీ అవి డిచ్చర్ ఆహ్వానం మేరకు కేంద్ర మత్స్య, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రి అయిన శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ 2026 జనవరి 13 నుంచి 15 వరకు ఇజ్రాయెల్లో పర్యటించారు. ఇజ్రాయెల్లోని ఐలాట్లో జరుగుతున్న బ్లూ ఫుడ్ సెక్యూరిటీ సీ ది ఫ్యూచర్పై 2వ గ్లోబల్ సమ్మిట్లో ఆయన పాల్గొన్నారు. మత్స్య అండ్ ఆక్వాకల్చర్లో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడానికి వారి భాగస్వామ్య నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. గ్రామీణ మహిళల్లో వ్యవసాయేతర జీవనోపాధిని బలోపేతం చేయడానికి ఏ మంత్రిత్వ శాఖ జాతీయ వ్యవస్థాపకత ప్రచారాన్ని ప్రారంభించింది? గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్.
గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ అనగా డిఏవై ఎన్ఆర్ఎల్ఎం కింద వ్యవస్థాపకతపై జాతీయ ప్రచారాన్ని ప్రారంభించింది. వ్యవసాయేతర జీవనోపాధిని బలోపేతం చేయడానికి మరియు గ్రామీణ మహిళల్లో ఆదాయ వృద్ధిని పెంచడానికి ఈ ప్రచారం 50,000 మంది కమ్యూనిటీ రీసోర్స్ పర్సనల్స్కు ఎంటర్ప్రైజ్ అభివృద్ధిలో శిక్షణ ఇవ్వడం మరియు దేశీయవ్యాప్తంగా 50 లక్షల మంది స్వయం సహాయక బృందాల సభ్యులకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ శిక్షణ అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రగతి వేదిక యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు కీలకమైన కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పర్యవేక్షించడం. ప్రగతి అనేది ప్రజల ఫిర్యాదులను పరిష్కరించడానికి మరియు కీలకమైన కేంద్ర అండ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రాజెక్టులను పర్యవేక్షించడానికి ఒక సమగ్ర మరియు ఇంటరాక్టివ్ వ్యవస్థ. ఈ వేదికను మార్చి 25, 2015న ప్రారంభించారు. దీనిని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ మద్దతుతో ప్రధానమంత్రి కార్యాలయం అంతర్గతంగా రూపొందించింది. ఇది ప్రత్యక్ష డేటా మరియు దృశ్య ఆధారాలతో ప్రధానమంత్రి నేరుగా ప్రాజెక్టులను సమీక్షించడానికి వీలు కల్పిస్తుంది. జాతీయ ఒలింపిక్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన సంస్థ ఏది? భారత ఒలింపిక్ సంఘం, ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్. భారత ఒలింపిక్ సంఘం ఐఓఏ జాతీయ ఒలింపిక్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. అహ్మదాబాదులో జరిగిన జనవరి సమావేశాల్లో ఈ నిర్ణయాలు ఆమోదించబడ్డాయి. ఈ ఎన్ఓఈడిపి అనేది క్రీడల్లోని అన్ని స్థాయిల్లో నిర్మాణాత్మక ఒలింపిక్ విద్య మరియు అభివృద్ధి కోసం ఒక జాతీయ ఫ్రేమ్వర్క్. ఇది జాతీయ క్రీడా సమాఖ్యలు మరియు రాష్ట్ర ఒలింపిక్ సంఘాలతో అమలు చేయబడుతుంది. జాతీయ ఒలింపిక్ అకాడమీ ఒలింపిక్ ఎడ్యుకేషన్, పరిశోధన మరియు అథ్లెటిక్ అభివృద్ధికి కేంద్ర సంస్థగా పనిచేస్తుంది. కరుణ అభియాన్ అనేది ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన వన్యప్రాణుల రక్షణ మరియు పునరావాస ప్రచారం? గుజరాత్. ఉత్తరాయణ పండుగ సందర్భంగా గాలిపటాల తీగల వల్ల పక్షుల గాయాలు పెరిగిన తర్వాత గుజరాత్ ముఖ్యమంత్రి కరుణ అభియాన్ 2026 కింద రెస్క్యూ ఆపరేషన్లను సమీక్షించారు. పండుగల సమయంలో గాయపడిన పక్షులు మరియు జంతువులను రక్షించడానికి 2017లో ప్రారంభించబడిన రాష్ట్రవ్యాప్త వన్యప్రాణుల రక్షణ మరియు పునరావాస ప్రచారం కరుణ అభియాన్ భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్ర ఆధారిత పండుగ అనుసంధాన వన్యప్రాణుల రక్షణ ప్రచారం. గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ప్రపంచ బ్యాంకు జనవరి 2026కి గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్స్ నివేదికను విడుదల చేసింది. దీనిని ప్రపంచ వృద్ధిని అంచనా వేయడానికి సంవత్సరానికి 2 సార్లు అనగా జనవరి మరియు జూన్ ప్రచురింపబడుతుంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారతదేశ వృద్ధి అంచనాను జూన్ 2025లో అంచనా వేసిన 6.3% నుంచి 7.2%కి సవరించారు. ప్రపంచ వాణిజ్య వృద్ధి 2025లో 3.4% నుంచి 2026లో 2.2%కి మందగిస్తుందని అంచనా వేసింది. భారతదేశ రెండవ BSL-4 బయో కంటైన్మెంట్ ఫెసిలిటీకి పునాది రాయి ఎక్కడ వేయబడింది? గాంధీనగర్, గుజరాత్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ బయోటెక్నాలజీ రీసెర్చ్ సెంటర్ గాంధీనగర్లో బయోసేఫ్టీ లెవెల్ 4 బయో కంటైన్మెంట్ ఫెసిలిటీస్కి శంకుస్థాపన చేశారు. పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ తర్వాత భారతదేశంలో రెండవ BSL-4
ల్యాబ్ ఇది రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన మొదటి BSL-4 ప్రయోగశాల. ఈ సౌకర్యం అత్యంత అంటువ్యాధి మరియు ప్రాణాంతక వైరస్లపై సురక్షితమైన పరిశోధనను అనుమతిస్తుంది. విదేశీ ల్యాబులపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. ఇది జూనోటిక్ వ్యాధులపై దృష్టి పెడుతుంది. ఇస్రో ఆదిత్య-L1 మిషన్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? సూర్యుని మరియు అంతరిక్ష వాతావరణంపై దాని ప్రభావాలను అధ్యయనం చేయడం. ఇస్రో యొక్క ఆదిత్య-L1 మిషన్ భూమి యొక్క అయస్కాంత కవచంపై శక్తివంతమైన సౌర తుఫాన్ ప్రభావాన్ని డీకోడ్ చేసింది. భారతదేశపు మొట్టమొదటి అంతరిక్ష ఆధారిత సౌర మిషన్ అయిన ఆదిత్య-L1 2023లో PSLV C57 ద్వారా ప్రయోగించబడింది మరియు లాగ్రాంజ్ పాయింట్ అనగా L1 చుట్టూ హాలో కక్షలో ఉంటుంది. సూర్యుడి నుంచి సౌర ప్లాస్మా యొక్క భారీ విస్ఫోటనం కారణంగా ఈ తుఫాను సంభవించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన జాన్స్కర్ నది ఏ ప్రధాన నది వ్యవస్థకు ఉపనది? సింధు నదికి. జాన్స్కర్ నది సింధు నదికి ప్రధాన ఎడమ ఒడ్డున ఉన్న ఉపనది మరియు పూర్తిగా లడఖ్ కేంద్రపాలిత ప్రాంతంలో ప్రవహిస్తుంది. ఇది వాయువ్య హిమాలయాల్లోని మారుమూల మరియు చల్లని జాన్స్కర్ లోయలో ప్రవహిస్తుంది. ఈ నది 2 ప్రధాన శాఖల నుంచి ఎత్తైన హిమాలయ శ్రేణుల వద్ద ఉద్భవించింది. ఇది వాయువ్యంగా ప్రవహించి నిమ్ము సమీపంలోని సింధు నదిలో దాదాపు 3100 మీటర్ల ఎత్తులో కలుస్తుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ఐక్యరాజ్యసమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్లో 5 రోజులుగా అడవి మంటలు చెలరేగుతున్నాయి. దీనితో ఉత్తరాఖండ్ అధికారులు భారత వైమానిక దళం IAF సహాయం కోరుతున్నారు. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్కు ఉత్తరాఖండ్లోని చమోలి జిల్లాలో ఉంది. దీనిని 1931లో ఫ్రాంక్ ఎస్ స్మిత్ నేతృత్వంలోని బ్రిటిష్ పర్వతారోహకులు కనుగొన్నారు. ఈ పార్కు నందాదేవి బయోస్పియర్ రిజర్వ్ యొక్క కోర్ జోన్.